ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ రైస్ మిల్లకు ఉన్నటువంటి పర్మిషన్ ఏ విధంగా ఇస్తానో అర్థం కాదు. మరి అక్కడ కార్మిక చట్టాలను ఉల్లంఘించి కార్మికులను రాత్రి పగలు పని చేయించుకుంటూ వారి శ్రమదోపిడిని గురి చేస్తున్నారు, శ్రమదోపిడికి గురవుతున్నారు. మరి వలస కార్మికులకు భద్రత లేదు, స్థానిక కార్మికులకు ఎలాంటి ఉపాధి లేదు. మరి ప్రభుత్వం ఏ కార్మికుని కూడా అండగా లేకపోయింది. మరి సుల్తానాబాదు, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాలనైతే ఈ యొక్క రైస్ మిల్లల్లో ప్రభుత్వానికి నిబంధనలకు వ్యతిరేకంగా ఆ యొక్క రైస్ మిల్లను నడిపిస్తున్న సందర్భం కనబడుతుంది. మరి ఈరోజు నిన్న వచ్చినటువంటి సాక్షి పేపర్లో అయితే చూస్తే రేషన్ బియ్యం కొనుక్కొని ఆ బియ్యాన్ని మళ్ళా ప్రభుత్వానికి డైరెక్టు అమ్మజెప్పుతున్నారని సాక్షి పేపర్లో నిన్న శనివారం రోజు వచ్చినటువంటి సందర్భం ఈరోజు చూసినాం. మరి ఇంత దౌర్జన్యం జరుగుతుంటే కూడా సివిల్ సప్లై అధికారులు, ఎఫ్సిఐ అధికారులు, జిల్లా యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. రైతులను దగా చేస్తే, ప్రజలను అన్యాయం చేస్తే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, తెలంగాణ లేబర్ యూనియన్ ఎప్పుడు ఊరుకోదు. ప్రజల పక్షాన నిలబడి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాను. నా పేరు పూతాటి శివరాజ్. నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తాను. జై తెలంగాణ.